గిన్నొద్దులు గురుకులాల పెట్టే తిండి చక్కగలేదని విద్యార్థులు ధర్నాలు నిరసనలు చేసిన ముచ్చట్లను బగ్గనే చెప్పుకున్నాం కదా. ఇక అట్లనే హాస్టల్ల సౌలతులు సుతం చక్కగలేవు. దోమలు ఎలుకలు ఆఖరికి పాములతోని సుతం మస్తుగా అవస్థలు పడుతున్నామని పిలగాన్లు బాధెల్ల పోసుకున్న ముచ్చట్లను సుతం చూసినాం. కానీ ఇవాళ మళ్ళీ కొత్త సమస్యతోని ధర్నాకు దిగిండ్రు గురుకులాల చదివే విద్యార్థులు. మరి అదేందో అరుచుకుందాం పాండ్రి. చూసిరు గదా, చేతుల ఫ్లక్కార్డులు పట్టుకొని మాకు న్యాయం కావాలన్నట్లే లొల్లెట్ల చేస్తున్నారో గీడున్న పిల్లగాండ్లందరూ 100 మందికి మీదనే బయటకొచ్చి ఎండల కూసొని ధర్నా చేసిండ్రు. గిట్లా కనీసం నీళ్లు తాగమన్నా సుతం తాగకుండానే గంటల కమాన్ కూసున్నారట వికారాబాద్ జిల్లా పరిగి గిరిజన సంక్షేమ హాస్టల్లో చదువుకునే గీ పిల్లగాండ్లందరూ. జరిగినప్పుడు కూడా 1 మంత్ చాలా డిస్టర్బెన్స్ అయింది, ఫ్యాకల్టీ రాకుండా అక్కడ లాస్ అయ్యాం. మళ్ళీ మేము జూన్ ఈ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లో జూన్ కి వచ్చినప్పుడు కూడా సార్ వాళ్ళు ఎవరు లేకుండా, సార్ వాళ్ళు వస్తారో లాగా తెలియకుండా మాకు క్లారిటీ ఇవ్వలేదు. అక్కడ 16 డేస్ అసలు ఫ్యాకల్టీనే రాలేదు. అక్కడ 16 డేస్ లాస్ అయింది. సెకండ్ టైం ఊరుకున్నాం. ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ చాక్ డౌన్ అని చెప్తున్నారు. మేము థర్డ్ టైం కూడా ఎందుకు ఊరుకోవాలి సార్? మాకు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. హెడ్ ఆఫీస్ ఏం చెప్పకుండా ఫ్యాకల్టీస్ని ఎప్పుడు పడితే అప్పుడు పెడుతూ ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తూ ఉంటే మా స్టూడెంట్స్ లైఫ్తో ఎందుకు ఆడుకుంటున్నారు సార్ మీరు అలా? గదన్నట్టు ముచ్చట. చదువు చెప్పనీకే కాలేజీల సక్కగా ఫ్యాకల్టీనే లేదట. నెలల కమానం టైం వేస్ట్ చేస్తున్నారట గాని చదువులు చెప్పనీకే అసలు టీచర్లే వత్తలేరట. ఏదో మొక్కుబడిగా అడపదడప క్లాసులు చెప్తున్నారు గంతేగాని సిలబస్ అంతా ఎట్లున్నది గట్లనే పెండింగ్లనే ఉన్నది. గిట్లయితే మేమెప్పుడు క్లాసులు వినేది, మళ్ళెప్పుడు చదువుకునేది, పరీక్షలెట్లా పాస్ అయ్యేదని సతమతమవుతున్నారట. గందికే జల్దిన మాకు కావలసిన టీచర్లను కేటాయించి మా సిలబస్ ను కంప్లీట్ చేయాలని ఎండల కూసొని గీ తిరగ నిరసన చేసిండ్రందరూ. 4 months లో మాకు ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. సీనియర్ ఫ్యాకల్టీ మ్యాథ్స్ కెమిస్ట్రీ లేరు సార్. 2 months ఆల్రెడీ అయిపోయింది సార్. మేము చాలా లాస్ అయిపోయినాం. ఇప్పటికే ఇంకా లాస్ అవ్వదలుచుకోలేదు సార్. మేము ఇంకా వస్తారని వెయిట్ చేసి ఇంకా వెయిట్ చేయలేం సార్. మేము ఇంకో 4 నెలల్లోనే పరీక్షలు షురూ కాబోతున్నాయి. ఇప్పటికే క్లాసులన్నీ లాస్ అయినాయి. ఇంకా గిట్లనే టీచర్లు లేకుండా ఆలస్యం చేస్తే మా చదువులు ఎట్లా ముందుకు పోతాయి? మేమెట్లా పరీక్షలల్లా పాస్ అవుతాం? ఇక ఇన్నొద్దులంటే ఆగొత్తరు కావచ్చు, ఈగొత్తరు కావచ్చు అని టీచర్ల కోసం కంపడు ఆశలతోని ఎదురు చూసినాం. ఇక ఈ ముచ్చట మీద ఎన్నో మలకల పెద్ద సార్లకు సుతం లెటర్లు రాసినాం. ఆఫీసర్లకు కంప్లైంట్ పెట్టినాం. కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. గందికే ఇప్పుడు ధర్నాలు చేస్తేనే మాకు న్యాయం జరిగేటట్టున్నదని చెప్పి గీతీరుగా చేసినామంటున్నారు విద్యార్థులు. చూడాలే మరి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి పెద్ద ఆఫీసర్లు ఇప్పటికైనా ఫ్యాకల్టీని తీసుకొస్తారో, లేకపోతే పిలగాండ్లు గట్లనే నిరసనలు చేస్తుంటారని చూసి చూడనట్టే చేసి వాళ్ళను ఆగం చేస్తారో మరి.